హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు జయంత్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అయితే చూస్తారు. వీడు ప్రీకే 3 కంప్లీట్ చేసుకొని ప్రీకే 4కి ఎంటర్ అవుతున్నాడు. అంటే ఎల్కేజీ కంప్లీట్ అయ్యి యూకేజీలోకి వెళ్తున్నాడు అన్నట్టు. సో దానికి వీళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అయితే చేశారు. భలే అనిపించింది. సో పేరెంట్స్ అందరూ ఆడిటోరియంలో ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ క్లాస్ టీచర్స్ పిల్లలందరినీ ఇట్లా మంచి మ్యూజిక్ పెట్టి రాయల్ ఎంట్రీ ఇప్పించారన్నట్టు లోపలికి. సో వాళ్ళంతా లైన్గా 1 by 1 వెళ్తూ అసలు పిల్లలు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారంటే అసలు ఫుల్ ఎక్సైట్ అయ్యారు అందరినీ ఎలా చూసి. పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వాళ్ళకు వెల్కమ్ చెప్తూ పేరెంట్స్ అందరూ ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు చూస్తున్నారా జై ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. అసలు ఫస్ట్ ఎంటర్ అయినప్పటి నుంచి వాడి ప్లేస్లోకి వెళ్ళి కూర్చునేంత వరకు అందరికీ హాయ్ చెప్తూనే ఉన్నాడు. పిల్లలు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసినప్పుడు వీళ్ళే కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో వీళ్ళు కూడా స్పెషల్ అనే ఫీలింగ్లో ఉంటారు. ఫుల్ ఎక్సైట్ అయ్యారు పిల్లలు. సో బేసిక్గా ఇక్కడ ప్రతిదీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఈ గ్రాడ్యుయేషన్ డేకి అయితే అసలు పేరెంట్స్ ఎంతమంది పిల్లలకి బుకేస్, వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అసలు ఎన్ని తీసుకొచ్చారో అసలు భలే అనిపించింది. సో అలా వాళ్ళందరినీ తీసుకొచ్చాక ఇలా ప్రీకే 3 అండ్ ప్రీకే 4 వాళ్ళని అందరినీ కూడా అందరికీ ఒకేసారి గ్రాడ్యుయేషన్ అయితే చేశారు. సో అందరినీ ఇలా లైన్లో నించోబెట్టి వాళ్ళకు ఒక సాంగ్ అయితే నేర్పించారు స్కూల్లో. ఆ సాంగ్ని అయితే వీళ్ళ చేత పాడిస్తున్నారు. అసలు అందరూ పిల్లలు ఆ సాంగ్ పాడుతుంటే ఎంత బాగా అనిపించిందో వినడానికి. అండ్ చాలా బాగా పాడారు కూడా. అసలు ఎంత బాగా పాడారో పిల్లలు అయితే. పేరెంట్స్, టీచర్స్ కూడా అంతే బాగా ఎంకరేజ్ చేశారు. అసలు జే అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెవులు మూసుకునే ఉన్నాడు. వీడికి అసలు సౌండ్ అంటే పడదు, ఎందుకో తెలీదు. ఈవెన్ ఇంట్లో టీవీ వాల్యూమ్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా సరే ప్లీజ్ బీ క్వైట్, లేదంటే టీవీ వాల్యూమ్ తగ్గించు అట్లా చెప్తాడు. అసలు అక్కడ మొత్తం చెవులు మూసుకునే ఉన్నాడు పాట అయ్యేంత వరకు. మళ్ళీ తర్వాత నార్మల్గానే అయ్యాడు. సో అట్లా ఫస్ట్ సాంగ్ అంతా పాడించిన తర్వాత సో ఫస్ట్ ప్రీకే 3 వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళకు మెడల్స్ ఇచ్చి తర్వాత సర్టిఫికేట్, ప్రమోషన్ సర్టిఫికేట్ చేతిలో పెట్టి అసలు పిల్లలకి అందరికీ కూడా మెడల్స్ ఇచ్చారు. కొంతమంది సైన్స్లో బాగా చదివిన వాళ్ళకి, కొంతమంది మ్యాథ్స్ చదివిన వాళ్ళకి, అట్లా అందరికీ మళ్ళీ ఇండివిజువల్గా మెడల్స్ కూడా ఇచ్చారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ పిల్లలకి అందరికీ ఆ సర్టిఫికేట్ ఇస్తే జై మాత్రం దాన్ని చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడో కూడా తెలీదు. చాలా పరీక్షగా చూసుకుంటున్నాడు ఆ సర్టిఫికేట్ని. సో పిల్లలకి అందరికీ ఇలా క్లాస్ బై క్లాస్ అయితే ఇట్లా సర్టిఫికేట్స్ ఇచ్చి మెడల్స్ ఇచ్చి అందరినీ వాళ్ళ పేరుతోనే అనౌన్స్, వాళ్ళని పిలిచి వాళ్ళకి దీంట్లో మెడల్ వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు భలే అనిపించింది పిల్లలందరినీ అలా.
సో క్లాస్ టీచర్స్తో మొత్తం క్లాస్ గ్రూప్ ఫోటో కూడా అలా తీసుకున్నారన్నట్టు. సో వీళ్ళందరూ కూడా ప్రీకే 3 వాళ్ళు. వీళ్ళది అయిపోయిన నెంబర్ని ప్రీకే 4 వాళ్ళకి కూడా సేమ్ క్లాస్ వైజ్ మొత్తం పిల్లలందరినీ పిలిచి తర్వాత వాళ్ళకు మెడల్స్ ఇచ్చి ప్రమోషన్ సర్టిఫికేట్స్ అట్లా అన్నీ ఇచ్చారు. అసలు వీళ్ళు మొత్తం ముచ్చట్లు పెడుతున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. మొత్తం పిల్లలంతా గుండు ఏందేందో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ప్రతిదీ బాగా సెలబ్రేట్ చేస్తారు అండి. అంటే చిన్నపిల్లల్ని కూడా అడల్ట్స్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు. వాళ్ళకు ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళకు ఇష్టాలు ఉంటాయి, మనం వాటిని రెస్పెక్ట్ చేయాలి అన్నట్లు ప్రతి దాంట్లో కూడా పిల్లలకి సేమ్ మనం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతామో పిల్లలతో కూడా అలా మాట్లాడతారు. సేమ్ పిల్లల్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళకి ఏం తెలుసులే అన్నట్టు ఉండదు, చాలా ఓపికతో ఉంటారు పిల్లల విషయంలో. ఇక్కడ నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ జై వాళ్ళ స్కూల్ గురించి ఏం చెప్తున్నాడో మీరే వినండి. అప్పుడే 1 year అయిపోయింది. ఈ 1 yearలో జై స్కూల్కి వెళ్ళడానికి ఒక్కరోజు కూడా ఏడవలేదు. ఎప్పుడు ప్రతిరోజు హ్యాపీగానే వెళ్ళాడు. హ్యాపీగా గడిచిపోయింది ఈ ఇయర్ అయితే. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి. ఎందుకోసం పిజ్జా ఎందుకు చెప్పు? పిజ్జా will be yummy. Yummy-na. Pizza ఎందుకోసం? I would so hungry to have pizza. Because it's a treat for you. Treat? Yes. This car? Yes, come get inside. What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass. సో అలా మా వాడు సక్సెస్ఫుల్గా 1 year స్కూలింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు గాను మేమైతే వాడికి ఒక స్మాల్ ట్రీట్ ఇప్పిద్దాం అనుకున్నాము. సో దానికోసం మేము పిజ్జా తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో మా ఇంటికి దగ్గరలో డామినోస్ ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి పికప్ అని పెట్టుకోవాలి. సో దట్ వాళ్ళు మన ఆర్డర్ ఫినిష్ అవ్వగానే మనకు మెసేజ్ చేస్తారు, యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ టు పికప్ అని. సో మనం అప్పుడు వెళ్ళి పిజ్జాని తెచ్చుకుంటే సరిపోతుంది. హోమ్ డెలివరీ కూడా చేస్తారు, బట్ ఇది మా ఇంటికి పక్కలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ హోమ్ డెలివరీ ఎందుకు, మనమే వెళ్ళి పిక్ చేసుకుందాంలే అని మేమైతే ఆర్డర్ చేసాము. సో ఇక్కడ ఈ ట్రీట్ ఇప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పిల్లలకి మనము చదువుకోవడం ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ప్రతిదీ నేర్పిస్తాం కదా. సో అలానే పిల్లలకి ప్రతి చిన్న అచీవ్మెంట్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం నేర్పించాలి. సో దట్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మిగతా నెక్స్ట్ గోల్స్ అచీవ్ చేయడానికి. అండ్ పిల్లలకి కూడా ఎంతో కొంత కష్టపడితే దానికి సంబంధించి ఎంతో కొంత సక్సెస్ ఉంటుంది, దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అన్న విషయం మనం ఇండైరెక్ట్గా నేర్పించిన వాళ్ళం అవుతాము. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అప్పుడే మనకు ఒక పాజిటివిటీ ఉంటుంది. సో ఎంజాయ్ చేయడం కూడా, అంటే చదవడం కష్టపడడం ఎంత ఇంపార్టెంటో ఎంజాయ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది అసలు మర్చిపోకూడదు. అండ్ అసలు పిజ్జా చూసినప్పటి నుంచి సాన్వి పిజ్జా అంటానే ఉంది అసలు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా. ఈ పిల్లకి పిజ్జా అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా జై కోసం అని పిజ్జా తీసుకుంటే అసలు జై తిననే లేదు, ఈ పాపనే తింది. వాడు ఒక్క పీస్ కూడా తినలేదు, హాఫ్ తిని పక్కన ఉంచాడు. సాన్వి మాత్రం బాగా ఇష్టంగా తింది. దీనికి పిజ్జా అంటే అంత ఇష్టము. మేము ఎక్కువ తినము, వీక్లీ అంటే మంత్లీ వన్స్ లేదంటే 2 months ఒకసారి అలా తింటాము. బట్ సాన్వి మాత్రం తీసుకున్న ప్రతిసారి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా మా జయంత్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.